ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. చాలామంది సేవకులుగా మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకో దేవుడు మా మధ్యలో ఉంచిన ఒక చిన్న భారాన్ని బట్టి 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరి కోసం దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేయాలని ఒక చిన్న భారాన్ని ఆలోచన ప్రభు ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీ అందరూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని దగ్గర ఒక్క మాట అడగండి, ప్రభువా మాకు జ్ఞానం తక్కువైతే నిన్ను అడిగితే ఇస్తానన్నావు కదా, యాకోబు 1:5లో మేము అడుగుతున్నాం. ఈ సంవత్సరం అంతా చదివింది ఈ 6 రోజులు రాయబోతున్న పరీక్షల్లో అయ్యా ఆ చదివింది జ్ఞాపకం ఉంచుకునే జ్ఞానాన్ని, రాయగలిగిన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి ప్రభు అని ఒక్క మాట అడగండి. ఖచ్చితంగా ప్రభు మీకు అసాధారణమైన జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ ఎగ్జామ్స్లో దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మీ అందరి కోసం సేవకుడిగా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. వారిని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను అయ్యా. ఈ సంవత్సరం అంతా బిడ్డలు కష్టపడ్డారు, చదివారు, టీచర్ చెప్పింది విన్నారు అయ్యా, క్లాసులకి వెళ్ళారు, స్కూల్స్కి వెళ్ళారు, చక్కగా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న ఆ యొక్క ప్రోభా సబ్జెక్ట్స్ని ఈరోజు ప్రోభా యేసు నామములో రాయబోతుండగా బిడ్డలకి మీరు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అసాధారణమైన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. చదివిందల్లా గుర్తు పెట్టుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. గుర్తున్న ప్రతి ఒక్కటి చక్కగా రాయగలిగిన కృపను బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే టెన్షన్ పడుతున్నారో, ఎవరైతే భయపడుతున్నారో యేసు నామములో ప్రతి టెన్షన్ నుంచి, ప్రతి భయం నుంచి వారికి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక నాయన. చక్కగా రాయడానికి మీరు సహాయం చేయండి అయ్యా. వారు బయలుదేరి ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఏ ఏ వాహనాల మీద ప్రయాణం చేస్తున్నారో ఆ వాహనాల చుట్టూ మీ కాపుదలను ఉంచండి నాయన. మీ దేవదూతల సంరక్షణలో వారిని తీసుకెళ్ళండి. నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం రాదన్న వాగ్దానం మీరు నెరవేర్చండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతానన్న వాగ్దానం వారి ప్రయాణంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ప్రభువా, నిశ్చయంగా నాయన ప్రతి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ఎవరు బలహీనులు అవ్వకూడదు, ఎవరు అనారోగ్య పాలవ్వకూడదు. యేసు నామములో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక అయ్యా. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని ఇవ్వండి. నిశ్చయంగా మీ కార్యాలు వారి జీవితంలో జరిగించండి అయ్యా. నీ మీద ఆధారపడి వెళ్తున్న ప్రతి ఒక్కరూ విజయాన్ని చూచుదురుగాక నాయన. యేసయ్యా, ఎవరైతే రాజులు యుద్ధానికి వెళ్లే ముందు నీ మీద ఆధారపడి పాత నిబంధన గ్రంథంలో వెళ్ళారో యేసు నామములో వెళ్ళిన ప్రతి ఒక్కరు విజయాన్ని చూచారు. ఈ రోజు నీ మీద ఆధారపడి వెళ్తున్న ప్రతి విద్యార్థి నిశ్చయముగా విజయాన్ని చూచునుగాక నాయన. అట్టి కృపను అనుగ్రహించమని బిడ్డలందరినీ మనసారా సేవకుడిగా దీవిస్తూ వారి మీద మీ కరుణ కలిగిన హస్తాన్ని, దయగలిగిన హస్తాన్ని వేడుకుంటూ వారికి మీరు ఇవ్వబోతున్న విజయానికై ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరి మీద పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చక్కగా పరీక్షలు రాసే కృపను మెండుగా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.